వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. సో ఆ ప్రెస్ నోట్లో ఇప్పటివరకు మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది మంత్రులు అండ్ అధికార పక్షంలో ఉండే ఇక పేర్లు చెప్పకుండానే చాలామంది చాలా సందర్భాల్లో బీఆర్ఎస్కి సంబంధించిన ఒక సర్టన్ సోషల్ మీడియా ఉందని, లేదంటే రీసెంట్గా జరిగిన ఒక ఐఏఎస్ అధికారికి సంబంధించిన ఇష్యూలో కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రాపగండా చేస్తున్నారు. ఇక ఫేస్బుక్ అంటే అసత్యాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అని, లేదు యూట్యూబ్ అంటే ఉన్నవి లేనివి క్రియేట్ చేయడానికి ఒక క్రియేచర్గా వాడుతున్న ట్యూబ్ అని, ఇక ఇన్స్టా గురించి చెప్పాలంటే కంప్లీట్ ఫేక్ న్యూస్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఇన్స్టా అని, ఇట్లాంటివి ఎన్నో వాళ్ళ నోట్లో నుంచి విన్న సందర్భాలు. కానీ బీఆర్ఎస్ ప్రెస్ నోట్ చూసిన తర్వాత నిజంగా రైజింగ్ తెలంగాణ అని ప్రతి ఒక్కరి నోటి నుంచి వినిపిస్తుంది. కాంగ్రెస్ సంబంధించిన అధికారుల నోట్లో నుంచి, ఎమ్మెల్యేల నోట్లో నుంచి, మంత్రుల నోట్లో నుంచి. నిజానికి ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ ఏం చేస్తుంది అని అంటే బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తుంది. ఏదైతే మొన్న కేటీఆర్కి సంబంధించిన సిట్ విచారణ జరిగినప్పుడు, హరీష్ రావుకి సంబంధించిన సిట్ విచారణ జరిగినప్పుడు లోపల సిట్ అధికారులు ఏం క్వశ్చన్స్ అడిగినరని బయట వాళ్ళకి ఎట్లా తెలిసే అవకాశం ఉంటుంది? అండ్ రేపో మాపో కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అనే వార్తలు గుప్పమనిపించే అవకాశం ఎట్లా ఉంటుంది? సిట్ అధికారులు వచ్చి వీళ్ళకి ఏమైనా చెప్పారా? చెప్పలేదు. అండ్ హీరోయిన్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారని, చేసినరని కేటీఆర్ ఒప్పుకున్నారనే వార్తలు కూడా వినిపించాయి. సో ఇవన్నీ వార్తలు ఒక ఫేక్ న్యూస్, ఒక ప్రాపగండా. సో ఈ ప్రాపగండా చేస్తుందంతా ఎవరు అనేది ఈ ప్రెస్ నోట్లో ఆధారాలతో పాటు బయటపెట్టినరనమాట. ఇంతకీ ఆధారాలు ఏంటి? రైజింగ్ తెలంగాణలపైనే చాలామంది చాలా నమ్మకం పెట్టుకోరు. కానీ ఈ రైజింగ్ తెలంగాణకు సంబంధించి ఇంకా ప్రాపర్గా చెప్పాలంటే తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్ గ్రూప్, ఈ గ్రూప్ ఏం చేస్తుంది అనే విషయం కూడా ఇక్కడ బీఆర్ఎస్ ప్రెస్ నోట్లో చెప్పారు. ఇందులో వాస్తవాలు ఎంత అనేది మనం కూడా చూద్దాం. అండ్ దాంతోపాటు చాలా స్పెసిఫిక్గా చెప్పడం ఏంటి అంటే బీఆర్ఎస్కి ఈ ప్రెస్ నోట్ మొత్తం చదివిన తర్వాత నాకు అర్థమైంది. అండ్ వాళ్ళు మెన్షన్ చేసింది పర్టికులర్గా ఏంటి అని అంటే తెలంగాణలో ఫేక్ న్యూస్, ప్రాపగండా న్యూస్ అండ్ బీఆర్ఎస్ పైన విషపూరితమైన వార్తలు ఇవన్నీ క్రియేట్ చేయడానికి సర్టన్ గ్రూప్ ఆఫ్ సోషల్ మీడియా పనిచేస్తుంది. దానికి సంబంధించి ప్రభుత్వమే వాళ్ళకి డబ్బులు చెల్లిస్తుంది. అండ్ ఇక్కడ ఇవి రెండు గ్రూప్స్గా డివైడ్ అయినారు. ఒకటి అసెంబ్లీ అపోజిట్గా కార్యాలయం తీసుకొని ఒక గ్రూప్ పనిచేస్తుంది. ఇంకొక గ్రూపు నాన్క్రామ్ కూడా గ్రోత్ ఎక్కడుందో సో అక్కడ ఆఫీస్ పెట్టుకొని, గ్రోత్ కారిడార్ అక్కడ ఆఫీస్ పెట్టుకొని ఇంకొక సోషల్ మీడియా పనిచేస్తుంది అనేది ఈ మెన్షన్ చేశారు. అండ్ వీళ్ళు చూపిస్తున్న ఆధారాలు ఏంటి ప్రెస్ నోట్లో అనేది ఇగో ఇక్కడ చూడండి. తెలంగాణ కాంగ్రెస్ ప్రాపగండా అకౌంట్స్. ఏంటి ఈ అకౌంట్స్? మన కాంగ్రెస్ ఫర్ ఎవర్, తెలంగాణ గొంతుక, పింక్ లైన్. సో పింక్ లైన్ అంటే మనకి న్యూస్ లైన్ గుర్తుకొస్తుంది కదా. సో ఆ న్యూస్ లైన్ తీసేసి పింక్ లైన్ అని పెట్టారు. అండ్ పింక్ స్క్రైబ్ కూడా ఉంది. ఇంకొకటి ఫామ్ హౌస్ బాస్ అట, రేవంత్ సైన్యం తెలంగాణ. అండ్ ఇక్కడ వచ్చి తెలంగాణ ముచ్చట, టిల్లు చిచ్చా, పింక్ మీడియా, తెలంగాణ కాంగ్రెస్, పింక్ మీడియా వాచ్, తెలంగాణ బజ్, ఇంచ్ హైదరాబాద్, తెలంగాణ పుల్. ఇవి అండ్ దాంతోపాటు ఇంకొన్ని ఉన్నాయి. ఇది కూడా తెలంగాణ ప్రాపగండా న్యూస్ అకౌంట్స్ అంటూ ఇచ్చిన ప్రెస్ నోట్లో ఇవన్నీ ఉన్నాయి. వాయుసేన, గులాబీ పుష్పం, గుడ్ మార్నింగ్ తెలంగాణ, బీఆర్ఎస్ చార్జ్షీట్, హైదరాబాద్ రైజింగ్, కట్టర్ కాంగ్రెస్ వచ్చింది మార్పు వస్తుంది, యాత్ర ఫర్ చేంజ్ అఫీషియల్, తెలంగాణ స్పీక్, బీఆర్ఎస్ లవ్ బీజేపీ, కాంగ్రెస్ హై హమ్. ఏంటివన్నీ? సో ఇవన్నీ ఒక సోషల్ మీడియా అకౌంట్లకు సంబంధించి ఎందుకు బీఆర్ఎస్ ప్రెస్ నోట్ షేర్ చేసింది, ఎందుకు ఇన్ని విమర్శలు ఏదైతే తెలంగాణ టాప్ కమ్యూనికేషన్ రైజింగ్ సంబంధించిన గ్రూప్ పైన ఎందుకు ఇన్ని విమర్శలు చేస్తుంది? అండ్ పక్కా ఇలాంటి ఆఫీసుల నుంచే ఈ పని చేస్తున్నారు అండ్ విష ప్రచారం జరుగుతుంది అనే విమర్శలు ఎందుకు చేస్తున్నారు? అండ్ ఇక్కడ టార్గెట్ చేస్తూ తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్ పైనే ఎందుకు బీఆర్ఎస్ ఇన్ని విమర్శలు చేస్తుంది అని అంటే దానికి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్లు కూడా చూపించింది. ఇందాక నేను ఏదైతే కొన్ని ఛానల్స్ నేమ్స్ చదివాను, ఆ ఛానల్స్ నేమ్ చదివింది అండ్ బీఆర్ఎస్ ప్రెస్ నోట్లో ఉండే ఛానల్స్ పేర్లు నేను చదివాను. సో అవి ఎందుకు చదవాల్సి వచ్చింది అనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఇది చూస్తుంటే ఒక వాట్సాప్కి సంబంధించి ఒక స్క్రీన్ షాట్. సో ఇక్కడ
తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్, ఇందాక నేను చెప్పిన కదా రైజింగ్ తెలంగాణ టాప్ కమ్యూనికేషన్కి సంబంధించిన వింగ్ ఏం చేస్తుంది, తెలంగాణ రైజింగ్ సంబంధించి, డెవలప్మెంట్ సంబంధించి, లేదంటే జరుగుతున్న యాక్టివిటీస్ సంబంధించి, పబ్లిక్ యూటిలైజ్ అయ్యే సంబంధించి, అండ్ ఎక్కడ తెలంగాణలకు సంబంధించిన సమస్యల గురించి, తెలంగాణ రైజ్ అవ్వాలంటే ఏం చేయాలనే దాని గురించి పని చెయ్యట్లేదు. కేవలం బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళని ప్రాపగండా చేయడానికి అండ్ వాళ్ళకి సంబంధించిన న్యూస్ వైరల్ చేయడానికి మాత్రమే పనికి వస్తుంది అనే సారాంశమే బీఆర్ఎస్ సంబంధించిన ప్రెస్ నోట్లో ఉంది. అండ్ ఆ ప్రెస్ నోట్కి సంబంధించిన వివరణ అండ్ విత్ ఎవిడెన్స్ పెడుతున్నారు అని చెప్పినా కదా, ఆ ఎవిడెన్స్ ఏంటి అంటే, సో ఇది రైజింగ్ తెలంగాణ టాప్ కమ్యూనికేషన్ సంబంధించిన గ్రూప్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ గ్రూప్కి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్. సో ఈ స్క్రీన్ షాట్లో ఏముంది, ఎవరు మెంబర్స్ ఉన్నారు అనేది ఇక్కడ చూస్తే అన్వేష్ రెడ్డి సీఎంఓ. సో ఆల్రెడీ ఆయన ఎవరు సీఎంఓ అనేది ఆల్రెడీ ఉంది, ఆయనకు సంబంధించిన ఆయన అడ్మిన్ కూడా ఉన్నాడు. అండ్ రాజు ఆకుల. సో వీళ్ళందరూ ఇంకా ఎవరు అనేది క్లియర్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పేరు విన్న తర్వాత అండ్ అక్కడ ఆల్రెడీ సేవ్ చేసిన ఒక సీఎంఓకి సంబంధించిన పర్సన్కి అండ్ ఇందులో గ్రూప్లో ఉంటే తప్పేంటి, సో వాళ్ళకి సంబంధించి ఏవో ఒక ఇన్ఫర్మేషన్ గురించి డిస్కషన్ జరుగుతుంటుంది కదా, దాన్ని కూడా మీరు పాయింట్అవుట్ చేసి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏంది అనే ప్రశ్నలు మీకు కూడా వస్తుండొచ్చు. కానీ ఇందులో జరిగిన చాట్ ఒకటి బయటపడ్డది. సో ఆ చాట్లో ఏముంది అనేది మీకు చెప్తాను. సో ఆ చాట్కి సంబంధించిన కొన్ని వీడియోస్, కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ మంత్రులవి, ప్రజెంట్ వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వీడియోస్ వైరల్ చేయాల్సిందిగా ఇన్స్ట్రక్షన్స్ అండ్ దానికి సంబంధించిన థంబ్నెయిల్స్, దానికి సంబంధించిన వీడియోస్ ఇవన్నీ కూడా ఆ చాట్లో బయటపడ్డాయి. అండ్ దానికి సంబంధించిన స్క్రీన్ షాటే ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. ఇక్కడ హరీష్ రావు సిట్ విచారణ జరిగిన సందర్భంలో అండ్ ఇగో muchata.com అండ్ ఇదో ఇట్లాంటి న్యూస్ అన్నీ కూడా థంబ్నెయిల్స్ ఇస్తూ స్ప్రెడ్ చేస్తున్న పరిస్థితి. అండ్ వాటికి సంబంధించిన వీడియోస్ ఈ గ్రూప్లో తిరగాల్సిన అవసరం ఏముంది? సో తెలంగాణ రైజింగ్కి సంబంధించిన గ్రూప్లో బీఆర్ఎస్ సంబంధించిన వీడియోలు ఎందుకు తిరుగుతున్నాయి, వీళ్ళు ఎందుకు ఆ వీడియోస్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనే క్వశ్చన్స్ చాలామందికి వస్తే, సో ఇగో టిల్లుని ఎత్తేసారు. వెళ్ళిందేమో సిట్టు విచారణకి, వెళ్ళింది ఒక విక్టిమ్గా కాదు అండ్ దాంతోపాటు ఒక దోషిగా కూడా కాదు, అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే కేటీఆర్ వెళ్ళిన పరిస్థితి. సో దాన్ని కూడా ఒక విట్నెస్గా వెళ్ళిన పరిస్థితిలో కూడా టిల్లుని ఎత్తేసారు అంటూ ఒక వీడియో వైరల్ చేసిన పరిస్థితి. నేను మాట్లాడేది కేటీఆర్ వింటున్నాడు, ఇక చాలా క్లియర్గా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఏదైతే పైన నేను వీడియోస్ కనిపిస్తున్నాయి కదా, ఆ వీడియోస్ అన్నీ దాదాపు ఒక 15 నుంచి 20 వరకు ఉన్న కాంగ్రెస్ సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సో వైరల్ చేయడానికి మాత్రమే ఈ తెలంగాణ రైజింగ్ అనే ఒక గ్రూప్ని ఉపయోగిస్తున్నారు అనేది బీఆర్ఎస్ వాదన, బీఆర్ఎస్ విమర్శ. సో ఇందులో వాస్తవం ఎంత అంటే వాళ్ళే సమాధానం చెప్పాలి. ఎందుకంటే విత్ ఎవిడెన్స్తో ఈ ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్, ట్విట్టర్ హ్యాండిల్స్లో వెబ్సైట్ని యూజ్ చేస్తూ విస్తృతంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన టీం పనిచేస్తున్నారు. ఒక విజిల్ బ్లోయర్ బయటపడ్డాడు. సో అందుకనే మాకు ఈ విషయాలన్నీ బయటపడ్డాయి అంటూ ఈ ప్రెస్ నోట్లో వివరించారనమాట. అండ్ తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్ గ్రూప్ దీనికి ఉపయోగిస్తున్నారు. అండ్ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ఇందాక మనం చాట్లో సీఎంఓ అన్వేష్ రెడ్డి పేరు చూసాం కదా, సో ఆయన పైన కూడా విమర్శలు చేస్తున్నారు. సో దానికి ఈయన్నే ఎలాంటి ట్యాగ్ లైన్స్ ఇవ్వాలి అంటూ కూడా ఆ గ్రూప్లో దీనిపైన చర్చ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించిన 2 ఆఫీసులు ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు ఒక గచ్చిబౌలి, ఇంకొకటి అసెంబ్లీ ఎదురుగా ఉండి బీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తుల పైన కావచ్చు, పార్టీ పైన కావచ్చు, ఇదంతా కూడా వీళ్ళు విష ప్రచారానికి యూజ్ చేస్తున్నారు ఒక సోషల్ మీడియాని అని. అండ్ దాంతోపాటు ఇక్కడ పేపర్స్ కలియుగ సతీ సావిత్రి. సో ఇది మనకి ఎప్పుడు వచ్చిన ఈ పేపర్ కట్టింగ్ అని అంటే బై ఎలక్షన్స్ టైంలో వచ్చిన ఇది ఒక పేపర్ కట్టింగ్. మీకు మర్యాద ఉందా బామ్మర్ది అంటూ ఇక్కడ హరీష్ అండ్ కేటీఆర్ వీళ్ళిద్దరు పేర్లతో వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకొకటి మనం పేపర్ కటింగ్ కూడా చూస్తున్నాం. ఒకరిద్దరు కాదు, చాలామంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశాం. ఎవరు ట్యాప్ చేసారు, ఎవరు ట్యాప్ చేయమన్నారు, అసలు ఈ న్యూస్ బయటికి ఎలా వచ్చింది? తెలంగాణ స్క్రైబ్ అనే పేపర్లో
ఈ ఈ న్యూస్ అనేది వేయడం జరిగింది. అండ్ ఇక్కడ ప్రభాకర్ రావుకి సంబంధించి అండ్ దాంతోపాటు ఈ లోపల చదివితే కంప్లీట్గా ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేయమన్నారు, ఎవరు ట్యాప్ చేసారు, ఎందుకు ట్యాప్ చేసారు అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాసుకొని వచ్చారు. అసలు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళకి ఎవరు ఇస్తారు? ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఒక చిన్న ట్వీట్ చేస్తేనే అది ఎవరు సిట్ అధికారి పైన ఒక చిన్న ట్వీట్ చేస్తేనే దానికి క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉంటుంది, ఆధారాలు ఇవ్వకపోతే అని కూడా సీరియస్ అయ్యిండు అధికారి. అట్లాంటి సిచ్యువేషన్ అంటే సిట్ని పోలీసులు కావచ్చు, సిట్ అధికారులు కావచ్చు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారు. సో అట్లాంటి సీరియస్ ఇష్యూని చాలా సిల్లీగా ఇట్లాంటి న్యూసెస్ రాస్తే ఫేక్ న్యూస్లు మళ్ళీ వీళ్ళపైన ఎటువంటి చర్యలు ఉంటాయి అంటే ఇప్పటివరకు ఎవరిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? ఇది ఏ సెక్టార్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ మీడియా చేస్తుంది? అండ్ హీరోయిన్ల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయించారు అని కేటీఆర్ని ప్రశ్న అడిగితే అవును చేయించారని చెప్పి కేటీఆర్ ఒప్పుకున్నట్టు ఇక్కడ ఇంకొక న్యూస్ రాయడం జరిగింది. అసలు ఎవరి హీరోయిన్ల ట్యాప్ చేశారని సిట్ అధికారి అడిగిండ్రు, దానికి కేటీఆర్ ఆన్సర్ ఏం చెప్పిండు? చెప్తే సిట్ అధికారి చెప్పాలి, లేదు అంటే కేటీఆర్ వచ్చి బయటకు నన్ను ప్రశ్న అడిగితే ఈ ప్రశ్నకు నేను ఈ సమాధానం చెప్పినానని కేటీఆర్ చెప్పాలి. కేటీఆర్ ప్రెస్ మీట్లో లేదు, బయట మాట్లాడిన సందర్భం లేదు, పార్టీ వర్గాల్లో లేదు. కాకపోతే ఈ న్యూస్ మాత్రం తెలంగాణ స్క్రైబ్లో ప్రత్యక్షమైంది. మరి సిట్ అధికారులపైన ప్రశ్న వర్షాలు కురిపించినప్పుడు సిట్ అధికారులు ఏమన్నారు అండ్ విచారణకు వచ్చిన వీళ్ళు ఏమన్నారు అనే విషయాన్ని ఇంత ఓపెన్గా రాసి దీన్ని సర్క్యులేట్ చేస్తున్న సందర్భంలో మరి ఎందుకు వీళ్ళపైన చర్యలు లేవు? ఎందుకు ఇవాళ ఈ ప్రశ్న నేను అడగాల్సి వస్తుందంటే రీసెంట్గా నాంపల్లిలో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సో ఆ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి ఒక వీడియో చేసిన యూట్యూబర్ పైన సజ్జనార్ కేసు నమోదు చేసిన పరిస్థితి. అండ్ ఆ న్యూస్ వల్ల 2 వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి, ఆ గొడవలకు కారణంగా మారుతున్నారు. అండ్ తర్వాత కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ల పైన కూడా కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భం. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసిర్రు అంటే లక్కీ డ్రాల పేరు పైన ప్రజల్ని మోసం చేస్తున్నారు కాబట్టి. ఆ సందర్భంలో సజ్జనారు ఒక మాట మాట్లాడారు అండ్ ఇది చాలా సీరియస్ వార్నింగే, కేవలం మాట కాదు, ఒక సీరియస్ వార్న్ చేసిండు. ఆ వార్న్లో ఏం చెప్పిందంటే ఫేక్ న్యూస్ చేసిన అండ్ ప్రాపగండా న్యూస్ చేసిన, 2 వర్గాల మధ్య చిచ్చు పెట్టాల్సిన న్యూస్ ఇట్లాంటివి ఏదైనా చేసినా ఇన్ఫ్లుయెన్సర్లు అయినా యూట్యూబ్లో అయినా కూడా కఠిన చర్యలు తప్పవు అనేది సజ్జనార్ సార్ చెప్పిన పరిస్థితి. మరి ఇక్కడ సిట్ అధికారులు ఏం క్వశ్చన్స్ వేసిండ్రో, వానికి కేటీఆర్ ఏం చెప్పిర్రో, హరీష్ రావు ఏం చెప్పిర్రో, హీరోయిన్లు ఎందుకు మధ్యలో వచ్చిందో, ఇట్లాంటి ఒక సీరియస్ కేసులో ఇట్లాంటి ప్రాపగండా న్యూస్ రాయడం అండ్ ఇట్లాంటి ప్రాపగండా న్యూస్ని షేర్ చేస్తున్న గ్రూపులు వీటిపైన ఇప్పటివరకు ఎట్లాంటి చర్యలు లేవు. సో ఎందుకు లేవు అనేది ఆలోచించాలి. సో ఇదే బీఆర్ఎస్ వాదన అండ్ బీఆర్ఎస్ విమర్శ కూడా. అండ్ దీనిపైన డీజీపీకి కూడా కంప్లైంట్ చేశాము అనేది కూడా, అండ్ దీనిపైన విచారణ జరిపించాలి అంటూ కూడా బీఆర్ఎస్ సవాల్ విసురుతుంది. మరి దీనిపైన ఏ అధికారి స్పందిస్తారో, ఈ న్యూస్ని ఎంతవరకు సీరియస్ తీసుకుంటారో, బీఆర్ఎస్ ప్రెస్ నోట్కి సంబంధించి అండ్ విత్ ఎవిడెన్స్ బయటపడుతున్న చెప్తున్నా అండ్ దాంతోపాటు ఎవిడెన్స్ చూపిస్తున్న గ్రూప్ చాట్స్ కావచ్చు, లేదంటే యూట్యూబ్ ఛానల్స్ పైన ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది చూద్దాం.